అంటే మీరు మాట్లాడారా నందు గారితో? అంటే ఆమె ఎందుకు మాట్లాడుతుంది? ఆమె మేధావులతోనే మాట్లాడదా? మేమంటే రిచ్ కదా మా కానది. దీని మీద ఎక్స్ప్లెనేషన్ అంటే యూట్యూబ్ లో అంత పెద్ద ఛానల్ అయ్యి కనీసం 2-3 వీడియోలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేయించాల్సి వచ్చింది, నిజమా కాదా అనేది కూడా వాళ్ళు పెట్టలేదంటే ఇలాంటి దానికి దీని వెనక ఎంత భారీ స్కామ్ ఉందో ఒకసారి ఆలోచించండి. నీకు అర్థమవుతుందా? సో ఇదే విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సంధ్య రెడ్డి గారు. మాట్లాడుతాం. నమస్తే అండి. నమస్తే రోషన్ గారు. ఘోరంగా మంది వాళ్ళ ఫేసులు కూడా చూపించడానికి ఇబ్బంది పడుతూ మాస్కులు పెట్టుకొని కూడా మాట్లాడుతున్నారు. డబ్బు బాధ రెండు ఒకటే బ్రదర్, పంచుకుంటే సుఖం అవుద్ది, దాచుకుంటే డబుల్ అవుద్ది. వాళ్ళు ఏ విధంగా కాంట్రాక్ట్ లోకి వచ్చారు, ఏ విధంగా ఫస్ట్ ఇనిషియల్ గా మాట్లాడారు, డబ్బులు ఎలా తీసుకున్నారు, తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత ఎలా చేతులు ఎత్తేసారో కూడా చెప్పారు. లోపలేదో తెలియని పెయిన్ కదా, కానీ ఫీలింగ్స్ ఏవి వాళ్ళకుండవు. ఈ నందు స్వాల్డ్, ఈ నందు అనేమా కొంటే లంగమ్మ చాలా అంటే ఒకప్పుడు మాకు తినడానికి లేదని వీడియోలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. అదే కదా అంతమంది, ఇప్పుడు ఎంతో మంది తినడానికి లేకుండా అల్లాడిపోతున్నారు యూకేలో. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. నిజంగా ఫస్ట్ లో చూసినప్పుడు తన గొంతు కొంచెం డిఫరెంట్ గా ఉన్నా, దాని నోరు ఎప్పుడైనా చూసావా? బౌర్ కప్పల ఎంత ఉంటది. ఎంప్లాయీని క్యాచ్ చేసి లైన్ లో పెట్టి పెద్ద స్కామ్ చేశాడు. పుచ్చిపోయిన యాపిల్ ఎలా అమ్ముతాడు? విన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో ఆ స్టోను అంట. వాళ్ళేమనుకుంటారంటే నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ ని, నేను 21 years అయింది ఇక్కడికి వచ్చేసి, ఇండియాలో మాకు చట్టాలు ఏముండవు, మమ్మల్ని ఏం చేయలేరంటారు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. మీరెందుకు భయపడుతున్నారండి? మీరు కష్టపడ్డ డబ్బులు మీరు వాళ్ళకి ఇచ్చారు. ఓకే, అయితే నేను అనేది ఏంటంటే ఇట్లా మోసం చేసే వాళ్ళు ఉన్నన్ని రోజులు మోసపోతూనే ఉంటారు. మోసపోయేటోళ్ళు ఉన్న రోజులు ఇగో ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. నీకు ఇంత వయసు వచ్చింది కదరా, ఎందుకు ఇలా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు? నేను అనాల్సింది ఏంటంటే మనం ఆలోచించాలి, సమాజంలో ఈ మనుషులు మారారా అనిపిస్తుంది. అరే పొద్దున్న వేస్తే 1,00,000 లక్షలు ఎలా వేస్తారండి వీళ్ళు? అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. నేను ఒకటేనండి, నిజంగా ఏజెన్సీ వాళ్ళు నిజంగా ఎవరు నమ్మరు. ఇప్పుడు ఈమె ఏంటంటే యూట్యూబర్, అందులో ఒకటి మన తెలంగాణ అంటే తెలుగు అమ్మాయి కదా, ఈ మోసం చేయదని నమ్మారు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వీడియో కాల్ నేను ఒకటి విన్నాను, వాయిస్ రికార్డ్ విన్నాను. 3 lakhs అవుతుంది, తర్వాత మళ్ళీ ఇంకొక 3 కట్టాలి తరండి. నేను చూసి పోసేసుకున్నాను అనుకున్నావా? ఇది వ్యాపారం. అరే గోక్కుని తినేటోడి దగ్గర గీకొని తిడు వ్యాపారమారా సైతాన్. అయితే వీళ్ళు అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, వీళ్ళు అక్కడ సీఈఓగా పనిచేస్తున్నారా, వాళ్ళ కంపెనీ లేకపోతే ఇంకొక దగ్గర చేస్తున్నారా అన్నప్పుడు వీళ్ళు ఆలోచించలేదు, బాధితులు ఎవరైతే ఉన్నారో. మరి వీళ్ళు ఆలోచించకుండా పర్సనల్ అకౌంట్లకు ఎట్లా డబ్బులు పంపిస్తారండి? కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. వీళ్ళది రెజ్యూమ్ మనం ఫార్వర్డ్ చేస్తున్నామంటే దాంట్లో ఖర్చులు ఉంటాయి. ఓకే, ఆ విషయంలో మీరు కష్టపడుతున్నారు చెయ్యండి, కానీ గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగుతా అంటే చాలా తప్పు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. అంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి ఇవాళ ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మీరు మాత్రం స్పందించట్లేదు, వీడియోలు చేయట్లేదు. మా అడ్వకేట్ని పెట్టుకో, అడ్వకేట్ మహా లెక్చర్ ఇచ్చిందండి, 15 నిమిషాలు నేను చూశాను. అబ్బో, నిజంగా ఇట్లాంటి మోసం చేసే వాళ్ళకే భలే ఉంటాయి. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా, ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం చేసేటవన్నీ చేస్తారు. వాళ్ళ అడ్వకేట్ ఏమంటుంది, ఆమె యూకేలో ఉంది, మీరు ఇక్కడ కేసు పెట్టినా కూడా వాళ్ళకి చెల్లదు, వాళ్ళ పరిధిలోకి రాదు. కానీ ఇక్కడ మనం ఉండి ప్రశ్నించి అడిగిన మీడియా వాళ్ళ మీద మాత్రం కేసులు పెడితే మాత్రం వర్తిస్తుందట. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్ముల గుడిసెలకు బేస్ చేసుకోలేకపోతున్నాం. వస్తుంది కదండి, లండన్ నుంచి రాదా? ఇప్పుడు 100% రావాలి. ఆమె రాలేదు అని తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇగో మొన్న కూడా మనం కొన్ని విషయాలలో చూసిన, వీళ్ళు చేసే ఎదవేషాలన్నీ వేస్తారు, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నారా. ఇది ఎక్కడ చట్టం అండి? అంటే డబ్బులు ఎక్కువ పోతారు, అడిగే రైట్ లేదట సివిల్లో. పోలీసు వాళ్ళకి కూడా పెద్దగా సివిల్ మ్యాటర్ పట్టించుకోరు. అంటే పిల్లోని పేరంటానికి ఎందుకు పోయి రాబాయి మీరు? మమ్మల్ని పిలిచుడు మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. ఏందే మమ్మల్ని పిలిచుడు మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. అట్లా కూడా అవుతారా? అట్లనే అనుకో. రోజు 2 వీడియోలు తీస్తారండి వీళ్ళు, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు. అవును. మరి ఇదే విషయాన్ని ముగ్గురు మా ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని మోసం చేశారు, మాకు పడక ఇండియాకి వచ్చారు అంటున్నారు. ఆ ముగ్గురు ఎవరు పెట్టొచ్చు కదా? అంటే అది ఎందుకు పెట్టట్లేదండి? వాళ్ళకి మధ్య ఏదో ఉంది. మళ్ళీ నేను అనేది అదే, దీని వెనకాల ఏదో కుట్రుంది.
యాక్చువల్ గా నేను ఇది వచ్చిన రోజు అండి ఫోన్ చేశాను యా, ఓకే. ఫోన్ చేసి విషయం తెలుసుకున్నాను కాల్ చేస్తే ఫస్ట్ 5-6 మినిట్స్ బాగానే మాట్లాడింది. తర్వాత మా హస్బెండ్ అండి ఆ కంపెనీ, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? మరి- మా హస్బెండ్ డైరెక్టర్, నేను డైరెక్టర్ కదా దాంట్లో. చూసావరా దీని తలపొగరు. ఇవాళ చిరంజీవి గారి సినిమాలో మీకు అవకాశం వచ్చింది. నందు అంటే ఎవరండి? ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. వాళ్ళని ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు ఇంట్లో కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్? మీరు సమాధానం చెప్పాలని నేను ఇందాక కూడా ఇన్స్టాలో తనకు మెసేజ్ పెట్టాను. రిప్లై మీరు- ఇచ్చారా? నేను రిప్లై ఇవ్వలేదు. నేను ఓకే నో యూస్ వాడు విండండి. వాళ్ళు ఏమని అడుగుతుంది, ఎంతమంది విక్టిమ్స్ ఉందన్నారు, ఈ విక్టిమ్స్ అందరూ లండన్ లో కేసు పెట్టలేదు కదా, యూకే కేసు పెట్టలేదు కదా, ఇక్కడికి వచ్చి కేసు పెట్టారు కదా అని చెప్పి నన్ను అడిగింది. అదే ఈ కింద మీద తిక్కమక్క క్వశ్చన్స్ వీళ్ళు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ ఇప్పుడు కూడా వీళ్ళు నందూస్ కిచెన్ అని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి దాంట్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ కి ఈ పార్ట్ టైం జాబ్లు ఉంటాయి కదా, వీసా ఎక్స్టెండ్ అవడానికి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి దీని త్రూ కూడా అవునండి. వీసా కోసం డబ్బులు కలెక్ట్ చేశారంట. ఇప్పుడు ఎంతకి తెగించారా ఏంట్రా అర్థకు ఇంత నీచానికి దిగుతా నేను అనేది ఏంటంటే ఇట్లా మోసం చేస్తారు, మోసపోయేటంటే గిట్ని మోసం చేస్తారు వీళ్ళు. ఆల్మోస్ట్ ఒక్కొక్క స్టూడెంట్ 20 lakhs, కొంతమంది 9,000 pounds ఇచ్చారు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. అంటే మినిమం 20 లక్షలు తక్కువ ఎవరు ఇవ్వలేదు. అవును. అలా ఒక 100 మంది బాధితులు అన్నా కానీ 20 కోట్ల దాకా వస్తుంది. 20 కోట్లు ఏమిటండి మీరు మాట్లాడేది? మోసం చేయరని మిమ్మల్ని నమ్మారు ప్రజలు. కానీ మీరు ఎంత తప్పు చేస్తున్నారంటే, మీరు ఇవాళ బయటకు వచ్చి మీరు వీడియో చేసి మీరు క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం పూర్తి బాధ్యత మీరేనండి. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు, మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన